నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చింది వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వైసీపీ నాయకులందరూ చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా తెలుసు. కానీ ఇప్పుడు టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కూడా సామాజిక విప్లవం అంటే ఏంటి నేను చూపిస్తా అని చెప్పి ఆయన అంటున్నారు. అసలు ఎందుకు సామాజిక విప్లవం అంటే ఏంటి, అసలు ఏముంది అసలు సామాజిక విప్లవం అనేది ఆంధ్రప్రదేశ్లో? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో అటు టీడీపీ ఇటు అలాగే వైసీపీ ఇద్దరు అధ్యక్షుల మధ్యన వినిపించే మాట కామన్గా ఏంటంటే సామాజిక విప్లవం అని వినిపిస్తుంది. అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సామాజిక విప్లవం అంటే ఏంటి, దాన్ని ఎవరు తీసుకొచ్చారు? నేను తీసుకొచ్చాను చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. దాన్ని నిన్ను బాగా అమలు చేస్తానని చంద్రబాబు గారు చెప్తున్నారు. ఎవరి మాట నమ్మాలి, అసలు ఏం నడుస్తుంది? ఇప్పుడు ఎవరి మాట నమ్మాలి, ఎవరిది నిజమైనటువంటి సామాజిక విప్లవం తీసుకొచ్చారంటే ఆలోచన చేసి ఇంప్లిమెంట్ చేశారు అనే దాని మీద రెండు మాటల్లో చెప్పాలంటే గుంటూరు కారం సినిమాలో ఒక సాంగ్ ఉంది. ఒకరికేమో మేకలు ఇస్తేవి, ఇంకొకరికేమో నూకలు పెడితేవి అని. నూకలు ఇస్తేవి, అవును, నూకలు ఇస్తావని. నూకలు ఇచ్చిన కుర్చీ మడత పెడితే సాంగ్, కుర్చీ మడత పెట్టే సాంగ్ లో ఒకరికేమో నూకలు ఇస్తే ఇంకొకరికేమో మేకలు ఇస్తేవి. మేకలు ఇస్తేమో అంతకంతకి పెరిగిపోయి, నూకలు ఇస్తేనేమో తిరిగి ఒక రాత్రికి అయిపోయినాయి అని చెప్పి సాంగ్ ఉంది కదా. ఆ టైప్లో జగన్మోహన్ రెడ్డి ఏమో నూకలు ఇచ్చినట్టు నేనేదో పోస్టులు ఇచ్చాను సామాజిక ఈక్వేషన్ కోసం, సామాజిక సమీకరణల కోసం అని చెప్పి ఆయన చెప్పాడు. చంద్రబాబు నాయుడు ఏమో మేకలు, ఆ సాంగ్లో మేకలు ఇస్తే మందలై పెరిగి పెరిగి ఆస్తి పెరిగినట్టు ఆయన చేసినటువంటి సామాజిక విప్లవం, ఆయన చేసినటువంటి విధానాలు తీసుకుంటే ఆ విధంగా పెరిగి దళితులు ఆర్థికంగా స్వావలంబన కోసం ఉపయోగపడేలాగా ఆయన ఆలోచించాడు. ఏంటి అసలు వీళ్ళిద్దరు చేసింది? ఆయన ఇచ్చిన నూకలేంది, ఈయన ఇచ్చిన మేకలేంది అనేది మాట్లాడుకుంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత క్యాబినెట్లో డిప్యూటీ సీఎంలుగా ఆయన సామాజిక వర్గాల వారీగా మైనార్టీలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలను పెట్టుకున్నాడు డిప్యూటీ సీఎంలుగా. నేను సామాజిక న్యాయం చేశాను, సామాజిక విప్లవం తీసుకురావడానికి నేను బయలుదేరాను. నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ వాళ్ళ లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు ఆయన. తర్వాత బీసీల్లో ఉండేటువంటి లేదా ఎస్సీల్లో ఉండేటువంటి లేదా ఎస్టీల్లో ఉండేటువంటి కార్పొరేషన్లు ఏదైతే ఉన్నాయో దాదాపు ఒక 50 కార్పొరేషన్లు, 56 కార్పొరేషన్లు చేశారు. ఉపకులాలతో సహా ఒక 56 కార్పొరేషన్లు చేసి ఆ 56 మందికి చైర్మన్ పోస్టులు ఇచ్చారు. ఆయా ఉపకులాలకు సంబంధించినటువంటి వాళ్ళల్లో ఒకళ్ళని పికప్ చేసి వాళ్ళకి చైర్మన్ పదవులు ఇచ్చి వాళ్ళకి 1,00,000 శాలరీ ఇచ్చి ఒక ఛాంబర్ ఇచ్చారు. ఇది చేశాడు. చేసి ఆయన ఏం చేశాడు, ఎస్సీ సప్లాన్ కానీ, బీసీ సప్లాన్ కానీ వీటికి జనరల్గా ప్రతి బడ్జెట్లో కేటాయించేటువంటి నిధులకి కత్తిరేసేసాడు. అక్కడేమో దాదాపు 20,000-30,000 కోట్లు బడ్జెట్ ఉంటుంది సప్లాన్లో. అంటే వాళ్ళకి మాత్రమే ఖర్చు పెట్టాలి, ఎస్సీలకి ఖర్చు పెట్టాలి, బీసీలకే ఖర్చు పెట్టాలి. ఆ బడ్జెట్లో కేటాయించిన అమౌంట్ని అవి కట్ చేశారు. కట్ చేసేసి వీళ్ళకి 1,00,000 ఇచ్చి 1,00,000 చొప్పున శాలరీస్ ఇచ్చేసి దాదాపు 1,000 కోట్లు అవుతాయి అనుకో అందరి శాలరీస్ 5 సంవత్సరాల్లో. ఈ మొత్తం 10,000 కోట్లు 15,000 కోట్లు కట్ చేసేసారు. కట్ చేసి వాటిని ఏం చేశారు, అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, వాళ్ళ నవరత్నాలు ఉన్నాయి కదా, నవరత్నాలకి మళ్ళీ ఇచ్చేసారు. దీన్ని సామాజిక న్యాయం అని చెప్పి ఆయన అన్నారు. ఇక క్యాబినెట్లో డిప్యూటీ సీఎంలు ఒక 4-5 ఇచ్చారు. ఎస్సీలకి, బీసీలకి, మైనార్టీలకి, ఎస్టీలకి ఇచ్చారు. ఇచ్చి వాళ్ళకేమన్నా పవర్స్ ఇచ్చారా, వాళ్ళకేమైనా ఇండివిజువల్గా చేసుకునే దానికి అవకాశం ఇచ్చారా? ఏం లేదు. జస్ట్ పోస్ట్ అంతే, డిప్యూటీ సీఎం జస్ట్ పోస్ట్. వాళ్ళకేమైనా అదనంగా ఏమన్నా ఇచ్చారా? పని డిప్యూటీ సీఎంలనే మళ్ళీ క్యాబినెట్ 2.0లో తీసవతలు పడేశారుగా. డిప్యూటీ సీఎం పోస్టులు ఇచ్చారు కానీ పవర్స్ ఇచ్చారా? 0 పవర్స్. ఇది సామాజిక న్యాయం జగన్మోహన్ రెడ్డి చెప్పేది. కానీ చంద్రబాబు నాయుడు సామాజిక న్యాయం ఎలా ఉంటుందంటే అదే చెప్పారు. కొంతమంది ఆయనేమో నూకలు ఇచ్చాడు, ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఈయనేమో మేకలు ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు మేకలు అని చెప్తాను నేను. చంద్రబాబు నాయుడు ఒక విజన్ గల నాయకుడు అని అందరూ చెప్తుంటారు. విజన్ కూడా కనిపిస్తుంటుంది మన కళ్ళెదురు. ఇప్పుడు తెలంగాణలో కనిపిస్తుంది, హైదరాబాద్ ఇవాళ ఎలా ఉందనేది మన కళ్ళెదురు కనిపిస్తుంది. 20 సంవత్సరాల క్రితం ఏదైతే ఆయన చెప్పారో
అది ఇప్పుడు అందరికీ కళ్ళెదురు కనిపిస్తుంది. అప్పుడు ఆయన జోకర్ కింద కనపడ్డాడు, అందరికీ పిచ్చి తొగ్గులాగా కనపడ్డాడు 20 సంవత్సరాల క్రితం. 20 సంవత్సరాల క్రితం ఎవరైతే ఆ మాట అన్నారో ఇప్పుడు కళ్ళెదుటి మొత్తం అభివృద్ధి కనపడిన తర్వాత ఆయన విజన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుంటున్నారు. తెలుసుకొని జ్ఞానోదయం అయ్యి కేటీఆర్ లాంటి వాళ్ళే ఆయన విజన్ని మనం కాదనలేము, ఆయన రాజకీయంగా విమర్శించవచ్చు కానీ విజన్ ఎవరు కాదనలేరు అని చెప్పి ఆయనే చెప్పాడు. కేటీఆర్ బద్ద శత్రువు రాజకీయంగా, ఆయనే చెప్పాడు వాళ్ళ నాన్నగారికి. అవును, పారిశ్రామిక సదస్సులో చెప్పాడు కదా, హరీష్ రావు కూడా చెప్పాడు కదా, కేటీఆర్ కవిత కూడా చెప్పారు కదా. సో అందరూ ఒప్పుకుంటున్నారు ఇప్పుడు కళ్ళెదురు కనిపిస్తుంది కాబట్టి. ఎందుకంటే కళ్ళెదురు కనిపిస్తున్నటువంటి విజన్ కాదంటే ప్రజలు తిరగబడతారని చంద్రబాబు నాయుడు కరెక్ట్ అంటున్నారు ఇప్పుడు. సరే, అది పక్కన పెడితే చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణ చెయ్యాలి అని చెప్పి చెప్పారు. బీసీ వర్గీకరణ, బీసీలకు కూడా ఆయన ఏం చేశారు, బీసీలను ఏబిసిడీలుగా వర్గీకరించారు. బీసీలను కూడా బీసీలను ఏ విధంగా అయితే ఏబిసిడీల కింద వర్గీకరించారో అదే తరహాలో ఎస్సీలను కూడా ఏబిసిడీల కింద వర్గీకరించాలి, ఎస్సీ వర్గీకరణ చేయాలి అని ఆలోచించారు. ఎందుకు ఆలోచించారంటే, ఇది ఆలోచించింది ఎప్పుడో తెలుసా, ఆయన సీఎంగా 95లో బాధ్యతలు స్వీకరించారు. 99లో ఎలక్షన్కి వెళ్ళాడు, 99లో గెలిచారు. ఆ ఎలక్షన్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా ఆయనకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే ఎస్సీ వర్గీకరణ చేయాలి, బీసీ వర్గీకరణ చేసి ఫలాలను అందుకుంటున్నారు, ఎస్సీ వర్గీకరణ చేయాలి, ఎస్సీ వర్గీకరణ చేస్తేనే అందరికీ సమన్యాయం జరుగుతుంది అని చెప్పి ఆయన ఆలోచించి ఎస్సీ వర్గీకరణని పెట్టి ఇమీడియట్గా అసెంబ్లీలో ఆమోదం చేశారు. అప్పుడే ఇప్పుడు ఆయన ఆమోదం చేసి ఆల్మోస్ట్ 15 సంవత్సరాల పైన అవుతుంది, 15-20 సంవత్సరాలు అవుతుంది ఎస్సీ వర్గీకరణ ఆమోదించి. ఆయన అంటే ఆ రోజే ఆయన ఎస్సీలకు అందరికీ న్యాయం ఎలా చేయాలి అని ఆలోచించారు. 95లోనే 99లో రెండోసారి గెలిచిన తర్వాత 99 అప్పుడు రామారావు దగ్గర నుంచి ఈయన ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత ఎలక్షన్కి వెళ్ళి 99లో వచ్చారు. తర్వాత ఎస్సీ వర్గీకరణ ఆమోదం తెలిపారు, ఆమోదం చేశారు, అసెంబ్లీలో ఆమోదం చేశారు. అంటే 20 years అయిపోయింది అంతే. 99 అంటే ఆల్మోస్ట్ 20 years బ్యాక్ అనుకో, 20 years అనుకోండి ఎస్సీ వర్గ అంటే అప్పుడే ఆలోచించారు. కానీ దాన్ని ఇప్పుడు వరకు ఇంప్లిమెంట్ చేయాల. ఇంప్లిమెంట్ చేసినట్టయితే ఇవాళ ఆర్థికపరమైన అంతరాలు ఎస్సీలో ఉండేవి కాదు. ఇప్పుడు బీసీలకు ఏ విధంగా అయితే ఏబిసిడి కేటగిరీ కింద బీసీలకు చేసి రిజర్వేషన్లు ఇస్తున్నారు కదా, ఉన్నాయి. అదే తరహాలో ఎస్సీలకు చేస్తే నష్టం ఏంటి, చేయాలి కదా. ఎందుకు చేయాలనుకున్నాడంటే చంద్రబాబు నాయుడు ఒకసారి రిజర్వేషన్ పొందిన తర్వాత మళ్ళా ఆ ఇంట్లో వాళ్ళకే తరతరాలుగా వస్తుంది రిజర్వేషను. వెనకబడిపోయినటువంటి వాళ్ళు అలాగే ఉండిపోతున్నారు అనేటువంటి ఉద్దేశంతో ఎస్సీ వర్గీకరణ చెయ్యాలి అనేటువంటి ఆలోచన చేశారు ఆయన. చేసి ఇప్పుడు మనం ఎస్సీలు తీసుకుంటే దళితులను తీసుకుంటే ఏమంటారు, దళితులు ప్రధానంగా మాల మాదిగా ఉంటారు. ఇప్పుడు మాల మాదిగా వీళ్ళు రెండింటిని కనుక పక్కన పెట్టి చూస్తే మనం వెనుకబడినటువంటి వర్గం ఏంటి, మాదిగా. ఎక్కడైనా అది ఉద్యోగాల్లో కానీ ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా అనిపిస్తుంది. అందుకే వర్గీకరణ చేస్తే మాదిగలకు న్యాయం జరుగుతుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు వర్గీకరణ పెట్టారు, ఎస్సీ వర్గీకరణ. దానికి మాలలు అడ్డుకొడుతూ వస్తున్నారు ఇప్పుడు దాకా. సో ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి ఆగిపోయింది. ఇప్పుడు దాన్ని నేను ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పి ప్రామిస్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. నాకు అధికారంలో ఉండి నేను ఇంప్లిమెంట్ చేస్తాను, ఎస్సీ వర్గీకరణ చేయాల్సిందే అని చెప్పి అంటున్నారు. దానికి తోడు నరేంద్ర మోడీ కూడా హైదరాబాద్లో పెట్టినటువంటి విశ్వరూపం సభకు వచ్చి మందా కృష్ణమాదికి సమక్షంలోనే మందా కృష్ణమాదికి ఆహ్వానించినటువంటి దానికి ముఖ్య అతిథిగా అటెండ్ అయ్యి ఎస్సీ వర్గీకరణ నేను కట్టుబడి ఉన్నానని చెప్పి నరేంద్ర మోడీ కూడా చెప్పారు. ఇది ధర్మబద్ధమైనటువంటి డిమాండ్ కాబట్టి దీన్ని ఆమోదిస్తానని చెప్పారు. అలాంటి హామీ ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ అలాగే చంద్రబాబు నాయుడు ఇద్దరు ఇప్పుడు ఎన్డీఏలో ఒకటిగా ఉన్నారు, ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నారు. ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ, దేశంలో ఎన్డీఏ ఏర్పడితే ఎస్సీ వర్గీకరణ అమలు అవుతుంది. అప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి మేకలు పాట రూపంలో చెప్పాలంటే మేకలు అంత పెరిగే అవకాశం ఉంది. అది సామాజిక విప్లవానికి దారితీసే అవకాశం ఉంది. సామాజికంగా ఎదగడానికి సామాజిక విప్లవం, నిజమైనటువంటి విప్లవం ఏంటి అనేది చంద్రబాబు నాయుడు చూపించబోతున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి లాగా నోకరిచ్చి అప్పటికప్పుడు కంటి తుడుపుగా చేయకుండా ఆయన విధానపరమైన నిర్ణయం తీసుకొని ఆయన ఒక విప్లవం, నిజమైనటువంటి విప్లవం, వాళ్ళ ఆర్థిక విప్లవం తీసుకొని చంద్రబాబు గారి విజన్ ఎలా ఉంటుందని చెప్పేసి అందరూ ఆల్రెడీ చూస్తున్నారు. దానికి సంబంధించిన అంటారు కదా
ఫలాలు కూడా తింటున్నారు అని చెప్పేసి అనేది మనం చూస్తున్నాము. మరి ఈ సామాజిక విప్లవానికి సంబంధించి ఆయన ప్లాన్ ఏంటనేది బయటకు చెప్పారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అభివృద్ధిని కోరుకుంటున్నారు కాబట్టి ఆ రకంగా అడుగులు వేస్తారని చెప్పి ఆశిద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ సిఎస్ రావు గారు.